ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు ఏడికి పోతున్నాం రా? సరళాసాగర్. ఈరోజు సరళాసాగర్ పోతున్నాము. యాక్చువల్గా కాదు, ఎందుకు ఏముంది, ఇంతకుముందు ఒక పెళ్ళికి పోయినాము దేవరకద్ర దగ్గర. అటు నుంచి కోల్సార్ పోయే రూట్లో మధ్యలో ఒక వీన్కి నాకు అనిపించి ఇంత టైం ఉంది కదా, మనం ఎటైనా పోతే బాగుండు కదా అని. సో మళ్ళీ రిటర్న్ వచ్చేసి కార్ వేసుకొని జురాలో పోదాం అనుకొని వచ్చినాము. సో టైం సఫిషియెంట్ లేదు. ఇప్పుడు ఎంత అవుతుంది? ఆల్మోస్ట్ 250. ఇప్పుడు 250 అవుతుంది. అందుకే ఇక్కడ సరళాసాగర్ అనే ప్రాజెక్ట్ ఉంది. దాని కూడా కొంచెం ఒక చిన్న హిస్టరీ ఉంది, నేను అది మీకు చెప్తా. సో ఇప్పుడైతే సరళాసాగర్ వెళ్తున్నాం డైరెక్ట్. అండ్ ఇది నేను ట్రిప్కి పోకముందుకు తీసుకున్నా మైక్, దీంతో వ్లాగ్ చేద్దామని. దీనికి సీ పిన్ ఉంది, ట్రాన్స్మిటర్. అది ట్రాన్స్మిటర్ కాదు, రిసీవర్. అది నా ఐఫోన్కి సెట్ అయితే లేదు. ఇంకోటి కెమెరాకి పెడదామంటే కెమెరా కూడా వస్తలేదు గోప్రోకి. అందుకే ఇక దీన్ని పక్కన పెట్టేసిన, వేరే మైక్ తీసుకున్నా. కానీ ఇది తీద్దాం, ఒకసారి చేద్దాం కదా. ఇంకోటి నేను కొత్త మైక్ తీసుకున్నా, దానికి ఇంకా అన్బాక్సింగ్ వీడియో వేయలే. అది ఇప్పుడు నెక్స్ట్ వీడియో వస్తుంది. ఈ వీడియో తర్వాత ఆ వీడియో పోస్ట్ చేస్తా, అన్బాక్సింగ్ చేసేది. సో అందుకని ఇప్పుడు వీన్ని 16 Pro Maxలో ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా. అది సీ టైప్ కదా, ఈ సీ టైప్ దానికి ఆ మైక్ మంచిగా కరెక్ట్ సెట్ అయింది. అండ్ ఇదైతే వర్త్ ఇట్. ఇది తీసుకుంది 800కి తీసుకున్నా. కానీ దీని వాయిస్ క్లారిటీ చూస్తారు కదా, ఎంత చాలా మంచిగా ఉంటుంది అసలు. ఇక్కడ నుంచి అంటే మహబూబ్ నగర్ నుంచి సరళాసాగర్ 36 kilometers ఉంది. ఒక 40 minutes to 1 hourలో వెళ్ళిపోతాము. అండ్ కొత్తకోట దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. కొత్తకోట ఈజ్ ఫేమస్ ఫర్ మటన్ కబాబ్స్. చాలామంది ట్రై చేస్తారు, హైదరాబాద్ నుంచి కూడా వస్తారు. అండ్ ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది అక్కడ ప్రిఫర్ చేస్తారు తినడానికి. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాము. ఇంతకుముందు అయితే నేను తిన్నా, వీడియో కోసమైనా ఒకసారి టైం ఉంటే తిందాము, లేదంటే మళ్ళీ రిటర్న్ వచ్చుడే. తెలుసుగా మన ప్లాన్స్ ఏవి ఎంత ప్రాపర్గా ప్లాన్ చేసినా కానీ అన్ని ఫ్లాప్ అవుతాయి అని. సో నిన్న కూడా నేను ఇంత ప్రీవియస్ వ్లాగ్ ఏదైతే చిన్న క్లిప్ లాగానే ఉంది అనుకో, ఆ వీడియో చేసినా కానీ నేను వీడియో మొత్తం చేస్తుండే. కానీ ఏమైందంటే నా బైక్ ట్రబుల్ చేయడంతో నేను మొత్తం ప్యానిక్ అయిపోయినా. అది ఆగిపోతే ఈ చీకట్లో నేను అంటే మొత్తము ఏం చేయాలి, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలి, మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టాలి అన్నట్టు ఆ మైండ్ సెట్తో వచ్చిన. సో అందుకే ప్రాపర్గా బ్లాగ్ అయితే వేయలే. అందుకే ఆ చిన్న ఒక 4-5 minutes వీడియో అయితే వచ్చింది. పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవడం. అండ్ ఈ కారు గ్రాండ్ i10 అంతేనా? గ్రాండ్ i10 2018 మోడల్, 2015 మోడల్ గ్రాండ్ i10 స్పోర్ట్స్. దీని గురించి కూడా చూపిస్తా. కార్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ కారు, నాకు ఇష్టం. డీజిల్ వేరియంట్. వీడు ఏదో హైవే అని చెప్పిండు బయట, ఇప్పుడు ఏమేదో పల్లెటూరులో తీసుకొచ్చిండు. అసలు ఇది కొత్తకోట నుంచి మంచి రూట్ ఉంటుంది, అడ్వెంచర్ చేద్దాము. మ్యాప్స్ ఇంకా మ్యాప్ పెడతా అన్న, మ్యాప్స్ అయితే మంచిగా ఉండదు, ఇట్లే పోదాము, మంచి రూట్స్ అడ్వెంచర్ దాకుతాయి అని తీసుకొచ్చిండు. ఎంత సన్నమని చూడు రోడ్, అసలు చూద్దాం ఎట్లా పోతుంది అనేది. అట్లా ఉంటుంది మొత్తం. వీళ్ళు ఫార్మింగ్ చేస్తారు, మంచిగా గ్రీనరీ ఉంది. పని చేయాలి కదా. మట్టి రోడ్ కనిపించింది. అదే ఈ రోడ్, ఆ చిన్న రోడ్కి 2 sides మొత్తం ఈ ప్యాడీ ఫీల్డ్స్ వేసారు. గ్రీనరీ ప్యాడీ ఫీల్డ్సే కదా, మొత్తం గ్రీనరీ మంచిగా ఉంది. చిన్న క్లిప్స్ వస్తాయి, మంచిగా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఆపలే, ఇక్కడ మధ్యలో ఆడిపోతున్నాడు. ఫోకస్ మొత్తం డ్రైవింగ్ మీద ఉంది అనిపిస్తుంది. కూడా లెఫ్ట్ ఆపరా అట్లా కొట్టేసాను. లోపలికి వచ్చినాం, ఏం లేదు, యూటర్న్ చేసుకుని పోతున్నాం అంతే. మంచిగా ఉంది ఆ రోడ్ మొత్తం, అట్లా ఉంది. మళ్ళీ అడ్వెంచర్ ఇప్పుడైతే చూపిస్తాం కదా, మొత్తం అట్లే ఉంది, మట్టి. అండ్ సైడ్కి వ్యూస్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఈరోజు నా బర్త్డే. ఈరోజు నా బర్త్డే. ప్రతి ఇయర్ వీడియోని కలిసి, ప్రతి ఇయర్ ఏం లేదు, ఒక 2 years నుంచి అనుకుంటా 2 birthdaysకి ఇక్కడ అంటే ఇక్కడ తిరుగుతున్నాం. ఇంతే, వచ్చిన ప్రతిసారి అది ఇక్కడ హోమ్ టౌన్కి
ఇట్లా ఎటో బండి వేసుకోవాలా, తిరగాల ఎటో దిక్కు. ఇప్పుడేమో సర్లాసాగర్కి వచ్చినాం. యాక్చువల్గా ఈరోజు ఈ బర్త్డేకి నేను కాశీలో ఉందాం అనుకున్నా, కానీ అది పోస్ట్పోన్ అయిపోయింది. వర్క్ మీద హోమ్ టౌన్ వచ్చిన, ఇంక ఈరోజు బైక్ ఒక వ్లాగ్ అయితే అన్నట్టు బయటకు వచ్చేసిన. సో ఇది దగ్గరలో ఉంది, ఒక 2 కిలోమీటర్స్ అంతే సర్లాసాగర్కి. సర్లాసాగర్ అయితే వచ్చేసినాము. ఇదే ఆ ప్రాజెక్టు. దీని గురించి చెప్తా నేను. ఆ గేట్స్ ఓపెన్ చేసినప్పుడు ఇదంతా వాటర్ ఫ్లో అవుతుంది, అదే డ్యామ్. ఏం చేస్తున్నావురా? ఎక్కడ అది అవుతుంది, బండి వెనకకి తీసేటప్పుడు అట్లా పార్కింగ్ చేసేటప్పుడు అవుతుంది. ఓకే, ఈ కార్ గురించి నేను ఇది చూసి వచ్చిన తర్వాత చెప్తా. చాలా మంచిది వెహికల్ అయితే, అండ్ దాని ప్రైస్ అంటే మీరు షాక్ అవుతారు. అది సెకండ్స్లో ఎంతకు తీసుకురా అనేది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. అరే మీరు వీడియో నీకు నారేతో ఈ వీడియో ఇప్పుడు దాని డ్యామేజ్ అయిందని ఆడనే బాధపడ్డట్టున్నాడు. దీని మీద కార్ తెస్తావా? ఎడ తెస్తావురా? ఎడ తెస్తావు? కార్ తెస్తావు కదా. సో ఇదే సర్లాసాగర్ ప్రాజెక్ట్. సో దీని స్పెషాలిటీ ఏంటంటే నేను చెప్తాను. ఇది సర్లాసాగర్ ప్రాజెక్ట్, ఇది శంకరంపేట అనే విలేజ్లో ఉంది. ఇది వనపర్తి డిస్టిక్ కిందికి వస్తుంది. సో దీనికి స్పెషాలిటీ ఏంటంటే ప్రతి డ్యామ్కి ఇంకా కొన్ని రిజర్వర్స్కి వాటర్ ఫ్లో ఎక్కువైతే మాన్యువల్గా పవర్ అంటే హ్యూమన్ పవర్ రికార్డ్ అవుతుంది, లేదంటే ఎలక్ట్రిసిటీ దానికి అవసరం పడుతుంది. కానీ దీనికి అవి ఏమి ఉండదు. దీనికి జస్ట్ వ్యాక్యూమ్ ప్రెషర్ది ఉంటుంది. సో దాంట్లోకి అది వాటర్ వెళ్ళిపోతుంది. మళ్ళీ దాని లెవెల్ ఏదైతే ఉందో అది తక్కువ వరకు ఆ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే హై లెవెల్గా వచ్చిందో అదంతా వెళ్ళిపోతుంది. యాక్చువల్గా ఈ వనపర్తి రాజు ఏం చేసిందంటే, ఈయన కాలిఫోర్నియా విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ సిఫాన్ సిస్టమ్ అనేది అక్కడ చూసిండు. సో అక్కడ నుంచి ఇంజనీర్స్కి అయితే తీసుకొచ్చి ఇక్కడ ఆ ప్రాజెక్ట్ అయితే పెట్టిండు. ఇది మన ఏషియాస్లో ఇది ఓన్లీ ది వన్ అనమాట. ఈ సిస్టమ్ ఇది వాక్యూమ్ సిఫాన్ సిస్టమ్ అంటారు అనమాట. ఇగో ఇవైతే కనిపిస్తున్నాయి, ఇవే సిఫాన్స్. ఇవి 4 ఉన్నాయి యాక్చువల్గా. ఇక్కడ 2 చూపి, ఇక్కడ 2 అండ్ అక్కడ 2 ఉన్నాయి. సో ఈ మధ్యలో ఏవైతే ఉన్నాయో ఇవి ఒక 16 or 17 ఉన్నాయి వ్యాక్యూమ్స్ అనమాట. అంటే ఇందులో ఎయిర్ ఉంటుంది, దీని నుంచి ఎయిర్ తీసేస్తారు. అవి బకెట్ అనమాట. ఆ బకెట్స్లో అంటే ఇప్పుడు నేను చెప్తున్నా దీని ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు మనము నార్మల్గా పెట్రోల్ తీయడం లేకుంటే ఒక బకెట్లో నుంచి వాటర్ తీయాలంటే ఒక లెవెల్ పైప్ లాగా ఉంటుంది కదా, అందులో పెట్టేసి దానికి వ్యాక్యూమ్ లాగా మనము ఇట్లా గుంజుతాం కదా, నోట్తో గుంజేసి దాన్ని ఇట్లా బయటకు వదిలేస్తాం కదా, ఆ వాటర్ అంతా బయటకు వస్తుంది. సో అదే సిస్టమ్ ఇక్కడ పనిచేస్తుంది. ఎట్లా అంటే ఆ బకెట్స్ ఉన్నాయి కదా, ఈ పైప్స్ ఉన్నాయా యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇది ఇక్కడ కింది వరకు, అక్కడ కింది వరకు మొత్తం, అక్కడ కింది వరకు మొత్తం అది పైప్ అనమాట. పైప్ లాగానే ఉంటుంది. సో ఏమవుతా అంటే దీనిలో ఆల్రెడీ ఇప్పుడు ఎయిర్ ఉందన్నమాట. ఎయిర్ ఉంది. ఎప్పుడైతే వాటర్ ఒక హై లెవెల్కి వస్తుందో ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి ఇండ్ల నుంచి ఎయిర్ తీసేస్తారు. సో ఎయిర్ తీసేస్తే ఆ వ్యాక్యూమ్ అనేది మొత్తం ఇటు వాటర్ గుంజేస్తుంది. సో మళ్ళీ ఏ లెవెల్ వాళ్ళు ఎక్కడ లెవెల్ అయితే సెట్ చేసారో అక్కడ వరకు అది మొత్తం వాటర్ వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ అందులో ఎయిర్ అనేది ఫిల్ అయిపోతుంది, మళ్ళీ అది అనేది ఆగిపోతుంది అనమాట. సో ఇది అట్లా వర్క్ అవుతుంది. దీని స్పెషాలిటీ అదే. ఇది ఏషియాస్లో ఇది ఒక్కటే ఉందన్నమాట. అది మన మహబూబ్ నగర్కి దగ్గరలో ఉంది, వనపర్తి డిస్టిక్లో ఉంది. సో దీని కెపాసిటీ 0.5 TMC. అంటే ఇది చాలా చిన్నది మహబూబ్నగర్ చుట్టువైపులా. దీనికంటే ఇప్పుడు కోయిల్ సాగర్ పెద్దది, జూరాల మీకు చూపిద్దాం అనుకున్నా, జూరాల అది ఇంకా చాలా పెద్దది. అది 36 గేట్స్ ఏమో దానికి ఉన్నాయి. అండ్ శ్రీశైలం డ్యామ్ ఒకటి,
ఇంకోటి చాలా పెద్దది అవుతుంది, అది ఇంకా కన్స్ట్రక్షన్ ఒక కొన్ని ఇయర్స్ పట్టవచ్చు, నాకు తెలిసి ఒక 7 years అట్లా కావచ్చు, ఇంకా అది కన్స్ట్రక్షన్ ఫినిష్ కావడానికి. కరవేనా ప్రాజెక్ట్ అని ఎప్పుడైనా అది కూడా చూపిస్తా, అది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ ఉంది, చాలా పెద్దది. అదైతే మన తెలంగాణలో చాలా పెద్దదని నేను అనుకుంటున్నా, అంటే నాకు తెలిసినంత వరకు. ఇప్పటివరకు దీని గురించి చెప్పింది కూడా నేను రీసెర్చ్ చేసి నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. సో అది నేను తెలుసుకుంటా. అండ్ ఆల్సో ఈ వాటర్ 4000 acres అగ్రికల్చర్ ల్యాండ్కి వాటర్ సప్లై చేస్తుంది అనమాట. An hour later. ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం మటన్ షాప్స్. ఇక్కడ షాప్ దగ్గర అయితే తీసుకున్నాము. ఇప్పుడు మంచి లొకేషన్కి వెళ్ళి ఒక అర్ధ గంట అంతే. మంచి లొకేషన్ ఏముంది, దారిలో మంచిగా ఇక్కడ పీస్ఫుల్గా అనిపిస్తే ఒక 1/2 hour ఇట్లా కూర్చొని తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. అలా అంటే ఈ మైక్ ఓవరాల్ రివ్యూ అవుతున్నా. అంటే ఈ రోజు నేను వ్లాగ్ చేసిన ప్రకారం 800కే వర్తే. కాకపోతే ఏమవుతుందంటే దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ కూడా ఉంది. ఆ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తే ఏమవుతుందంటే మనకి వాయిస్ రికార్డ్ అయితే లేదు, అది ఎందుకో నాకు తెలియదు. నేను ఒకసారి మళ్ళీ ఇంటికి వెళ్ళాక ఒకసారి చూస్తా. అది వాయిస్ క్యాన్సిలేషన్ అది పనిచేసలేదు తప్పితే, ఎందుకంటే నాకు 2-3 clips ఏవైతే ఫుటేజెస్ రికార్డ్ చేసినో ఆ రికార్డ్ చేసినంతా వేస్ట్ అయింది. అందులో చాలా మాట్లాడిన కంటెంట్, కానీ అవి రికార్డ్ కాలే. సో అందుకని 800కి వర్త్ ఇట్. వితౌట్ వాయిస్ క్యాన్సిలేషన్ యూజ్ చేయండి. అండ్ దీనికి ఇది ఛార్జింగ్, దీనికి ఛార్జింగే ఉంది, C టైప్. ఇప్పుడు దానికి ఏదైతే రిసీవర్ ఉందో అది రిసీవర్ కూడా ఛార్జింగే పెట్టాలి. అంతే. ఓవరాల్ ఫర్ 800 ఇట్స్ వెరీ గుడ్. నేను దీని లింక్ డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తా, మీకు కావాలంటే వెళ్ళి పర్చేస్ చేయండి. దీని పేరు గ్లినేరో ఏదో ఉందిలే, అది పలకడానికి అయితే వస్తలేదు ప్రాపర్గా. సో యా, దట్స్ ఇట్. మన కొత్త మటన్ అయితే ట్రై చేస్తున్నా. నేనైతే 1/2 kg తీసుకున్నా, 2 కడ్డీలు వచ్చినాయి అంతే. అసలు వీళ్ళు ఆడ ఫేమస్ ఏమిటంటే వాళ్ళ స్పైసెస్ అనమాట. వాళ్ళు చేసి పెట్టుకున్న స్పైసెస్ యూజ్ చేశారు. అంటే దానిలో ఏదో సీక్రెట్ ఉంది ఆ మసాలా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఆదిలాడు కూడా మస్తు ఉంది అన్నాడు. ఇప్పటివరకు అన్ని చాలా దగ్గర తిన్నా కానీ ఇది మాత్రం చాలా బాగుంది. పక్కా ట్రై చేయండి. కొత్తకోట ఏమంటారు, హైదరాబాద్ టు బెంగళూరు హైవే మధ్యలో మహబూబ్ నగర్ జడ్చర్ల భూత్పూర్ బ్రిడ్జెస్ దాటిన తర్వాత నెక్స్ట్ వస్తుంది కొత్తకోట. అక్కడ హైవే దగ్గర లెఫ్ట్ ఒక 500 meters అంతే. అక్కడనే చాలా షాప్స్ కనిపిస్తాయి మీకు. మస్ట్ ట్రై. అంతే. ఇంతటితో ఇక బ్లాగ్ అయితే ఫినిష్ చేస్తున్నా. ఇప్పటికే లాంగ్ లెంత్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇప్పుడు తినేసి ఇంటికి వెళ్ళిపోవడమే. చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.